1 ఎకరం 10 గుంటల వ్యవసాయ భూమి, అలాగే 1 ఎకరం వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చిందండి. ఇది నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం దగ్గర అయితే అవుతుందండి. అండ్ నల్లగొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ దగ్గర నుండి కరెక్ట్గా 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అండ్ నల్లగొండ టు దేవరకొండ హైవేకి జస్ట్ 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి ప్రాపర్టీస్. అండ్ ఒక ప్రాపర్టీ ఎకరం 10 గుంటలు అయితే మొత్తం బత్తాయి తోట ఉందండి. కొంతవరకు కూరగాయలు కూడా పండించుకుంటున్నారు. అండ్ ఇందులో ఒక సపరేట్గా ట్రాన్స్ఫారము అండ్ మనకు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేకుండా అయితే ఉందండి. అండ్ అలాగే మన ఇందులో 2 బోర్లు కూడా ఉన్నాయండి. అండ్ ఇది వచ్చేసి ఇందులో ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంది ఎకరం 10 గుంటలలో. అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి. అండ్ ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది. అండ్ అలాగే మీకు ఎవరైనా కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి డీటెయిల్ తీసుకొని ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటున్నానండి. అలాగే మా దగ్గర ఇంకో ప్రాపర్టీ 1 ఎకర్ కూడా ఉందండి. అందులో కూడా బత్తాయి తోట ఉంది. అది కూడా మనకు విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్కే ఉంటుంది. నక్షబాట అండి, గుల్సుబాటకే ఉంటుందండి ప్రాపర్టీ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాపర్టీని కూడా చూడాలనుకుంటున్నానండి. అండ్ ఒకసారి మీరు విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత ఈ ప్రాపర్టీస్ని మనం ఇక్కడ కొనొచ్చా లేదా అని కూడా మీరు డిసైడ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంత మనం ప్రైస్ పెట్టిన తర్వాత ఈ ప్రైస్ మనం ఇక్కడ పెట్టొచ్చా లేదా అని కూడా మీరు డిసైడ్ కావచ్చు. అలాగే మీరు చుట్టుపక్కల కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎకరం 10 గుంటల వ్యవసాయ భూమికి అయితే 60 లక్షలు గుండుగుతకు అయితే చెప్తున్నారండి. అలాగే 1 ఎకరానికి అయితే 50 లక్షలు అయితే చెప్తున్నారు. కూర్చుంటే 1 or 2 lakhs వరకు అయితే తగ్గే అవకాశం కూడా ఉందండి. అండ్ ఒక ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి. అండ్ మీరు ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు కూడా అర్థమవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కడైనా ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పొచ్చండి. మేము ఆ ప్రాపర్టీని విజిట్ చేసి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకున్న తర్వాత మా యొక్క యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకొని కమిషన్ బేస్డ్ పైన అయితే మేము సేల్ చేపిస్తామండి. అలాగే మా దగ్గర ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. తక్కువ రేట్లో కూడా ఉన్నాయి. 30 lakhs, 40 lakhs, 50 lakhsలో కూడా మా దగ్గర ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి. అలాగే ఇదే మన గుర్రంపూడి మండల్ కానీ, నాంపల్లి మండల్ కానీ, అండ్ సాగర్ హైవేలో కానీ, అండ్ ఇలాగే విజయవాడ హైవేలో కూడా మా దగ్గర ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. అండ్ మరిగూడెం కానీ, మాల్ కానీ, చింతపల్లి కానీ, మల్లెపల్లి కానీ, ఇట్స్ అయితే చౌటుపల్లి అండ్ చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూరు ఆ ఏరియాస్లలో కూడా మా దగ్గర ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. ఒకవేళ మీకు ఈ ఏరియాలో కావాలనుకున్నా కానీ మాకు చెప్తే మేము దాన్ని మేము సర్చ్ చేసి మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్.